ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ దినము దేవుని వాక్యంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక మంచి మాట మీతో పంచుకోవాలనిపించింది. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చాలా నన్ను బలపరిచింది, ఒక మాట నన్ను చాలా ఆకర్షించింది. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే ఇంత చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉందంటే, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. ఇంత మంచి మాట. భక్తి జీవితంలో మనకు కలిగే శ్రమల వలన భక్తునికి చాలా మేలు. వాస్తవంగా జీవితంలో 2 విధాలుగా శ్రమలు వస్తాయి. ఒకటి పాపము చేయడం ద్వారా వచ్చే శ్రమ, రెండవది ప్రభువులో నడుస్తున్న కొద్దీ దేవునిలో మనం బలపడే విధానమును బట్టి వచ్చే శ్రమ. 2 రకాల శ్రమలు. అయితే పాపము వలన వచ్చే శ్రమ నిన్ను అంతం చేయడానికి వస్తుంది. నువ్వు భక్తి వలన నీకు వచ్చే శ్రమ నిన్ను ప్రభు కొరకు మరింతగా బలపరచడానికే వస్తుంది. భక్తుడు పౌలు గారు రాస్తున్నటువంటి మాటలో ఆ ఆంతర్యాన్ని గమనిస్తే, శ్రమ అనేది భక్తునికి చాలా ఉపయోగకరమైనది. శ్రమ అనేది భక్తునికి చాలా లాభదాయకమైనది. శ్రమ అనేది భక్తి జీవితంలో చాలా ధైర్యాన్ని ఇచ్చేది కదా. శ్రమ అనేది ఒక వ్యక్తికి ఓర్పునిస్తుందంట. శ్రమ అనేది ఒక వ్యక్తికి ఓర్పునిచ్చి, ఆ ఓర్పు పరీక్షనిచ్చి, ఆ పరీక్ష నిరీక్షణనిస్తుంది. ఒక శ్రమ ఎన్ని దఫాలుగా మార్చబడుతుంది భక్తి జీవితంలో చూసారా? ఎప్పుడైతే మన జీవితంలో దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు శ్రమలు మనకు కలుగుతున్నాయో అది మనకు ధన్యకరమైన జీవితం. యేసుక్రీస్తు ప్రభును ఎరిగిన వారి జీవితాలు ఈ భూలోకంలో ఎప్పుడు పూలపాన్పు కాదు, ముళ్ళబాట వలనే ఉంటాయి. ఆయన నడిపిస్తాడు, ఆయన తోడుగా ఉంటాడు. శ్రమ అనేది మనకు ఆశీర్వాదకరమైనది. శ్రమ అనేది దీవెనకరమైనది. ఈరోజు చాలా మంది అనేక శ్రమలు దేవుని ఎరిగి కూడా బాధపడతా ఉంటారు కదా. గత దినాల్లో ప్రభునందు నిద్రించినటువంటి దైవజనులు గంటెల ప్రకాష్ గారు చనిపోయే వరకు ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూనే, డయాలసిస్తో బాధపడుతూ ఉన్నారు. ఆ శ్రమ ఆయనకు మేలైంది దేవుని కొరకు నిలబడటానికి. ఈ భూలోకంలో భక్తి జీవితంలో మనము పొందిన ప్రతి శ్రమకు వెలను దేవుడు పరలోకాన్ని చెల్లిస్తాడు, మనకిస్తాడు. ఆ బహుమానాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఈ రోజుల్లో చాలా మంది ఆర్థికపరమైన శ్రమలో, అనారోగ్యపరమైన శ్రమలో, సమాధానము లేని శ్రమలో, మనుషులందరూ దూరం అయిపోయిన శ్రమలో, వెలివేయబడిన శ్రమ కదా, ఎన్నో రకాల శ్రమలు మానవ జీవితంలో కలుగుతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పొందుతున్న శ్రమ నిన్ను ధన్యునిగా మార్చగలిగింది. నీవు పొందుతున్న శ్రమ దేవుని ఎదుట నిన్ను యోగ్యునిగా నిలబెట్టగలిగింది. నీవు పొందుతున్న శ్రమ నీకు నిరీక్షణను తీసుకురాగలిగింది కదా. శ్రమ పరీక్షను నేర్పిస్తుందంట. ఆ పరీక్ష ఓర్పుని నేర్పిస్తుంది. ఆ ఓర్పు పరీక్ష, ఆ పరీక్ష నిరీక్షణ ఇస్తుంది. ఆ నిరీక్షణ ఎలాంటిదంట చదివితే, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరిచేది కాదు. ఏ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏ దేవుడు నా పక్షం నిలబడినాడు, ఏ దేవుడు నన్ను నడిపిస్తాడని నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆ దేవుడు నిన్ను సిగ్గుపరచడు. అద్భుతమైన మాట దావీదు అంటాడు చూడండి. దావీదు రాసిన కీర్తన 119వ అధ్యాయం 71వ వచనంలో చూస్తే, 119వ అధ్యాయం 71వ వచనంలో చూస్తే, శ్రమ నొందుట నాకు మేలాయను అంటాడు. ఎంత మంచి మాట. క్రైస్తవునికి శ్రమను కలిగేది అతడు బలహీన పడిపోవడానికి కాదు, బలపరచబడటానికి. శ్రమ నొందుట నాకు మేలాయను. శ్రమ ఎంత మేలునండి. ఎందుకు శ్రమ మేలునందంటే, అది 91 కీర్తన 91వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, 91వ కీర్తన 15వ వచనాన్ని మనం చూద్దాం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. మన జీవితాల్లో శ్రమలు ఎప్పుడైతే వస్తాయో, మన జీవితాలలో మనం భరించలేని శ్రమలు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడి తోడు అధికంగా ఉంటాడు. గతంలో ఉండేటువంటి తోడు కంటే దేవుడు మన జీవితాల్లో శ్రమలు అనుమతించినప్పుడు ఖచ్చితంగా ఆయన సమీపంగా ఉంటాడు. నీకు కలిగిన శ్రమ నీ దేవుడు నేను బలపరచడానికే. నీకు కలిగిన శ్రమ నీకు ఓర్పును పుట్టించడానికే. నీకు కలిగిన శ్రమ నీ పరీక్షను నీవు నెగ్గటానికే. నీకు కలిగిన శ్రమ నిన్ను నిరీక్షణలో నిలబెట్టడానికే. దేవుని పిల్లలకు వచ్చే శ్రమలు ఆయన అనుమతి లేకుండా రావు. దేవుని పిల్లలకు వచ్చే ఆ యొక్క బాధలు ఆయన అనుమతి లేకుండా రావు కదా. దేవుని యొక్క బిడలుగా ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు మనకు వస్తాయి. ఆ శ్రమలన్నీ దేవుని దగ్గర మనల్ని నిలబెడతాయి.
ఆ శ్రమలన్నీ దేవుని పిల్లలుగా మనల్ని నిలబెడతాయి. ఆ శ్రమ మనల్ని అంతమొందించడానికి కాదు, ఆ శ్రమలు మనల్ని దేవుని కొరకు అంతం వరకు నిలబడటానికి కదా. లోకస్తులు మన జీవితాల శ్రమలు రాగానే మరి దేవుని పిల్లలైన కూడా వాళ్ళకి శ్రమలు ఏమిటి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో శ్రమ అనుభవిస్తున్నట్లయితే అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదము, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు అనటానికి నిదర్శనము నీ జీవితంలో శ్రమలే. శ్రమ పడేటప్పుడు బాధపడొద్దు. దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు అనొద్దు. నీ నోట ఆ మాట రానివద్దు. నీ తల్లైనా నిన్ను విడిచిపెడతాది, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుడు మనల్ని శ్రమ పరుస్తున్నాడంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడని అర్థం. శ్రమ పరుస్తున్నాడంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడని అర్థం. దేవుడు మన జీవితాల్లో తోడుగా ఉన్నప్పుడు మన జీవితాల శ్రమలు వస్తాయి. తెలుసు కదా, ఈ లోకమైనది కాదు, ఆయన లోకం పరలోకం. ఆయన పరలోకంలో మనం ఉన్నాం. పరలోకంలో మనం చేరేంత వరకు దేవుని పిల్లలుగా ఈ లోకంలో వచ్చే శ్రమలన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా. శ్రమలోనే అతనికి తోడైంది. నువ్వు పొందే శ్రమ నీకు నిరీక్షణ ఇస్తా. నువ్వు పొందే శ్రమ దేవుని దగ్గర నిన్ను బలమైన విశ్వాసిగా, బలమైన సేవకునిగా, బలమైనటువంటి దేవుని బిడగా నిన్ను నిలబెడతా. భయపడద్దు, అధైర్యపడద్దు. నీ జీవితంలో శ్రమ కలుగుతుందంటే దాని ద్వారా దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నీకు ఒక నిరీక్షణ ఇవ్వబోతున్నాడు, నీకు ఒక పాఠాన్ని కూడా నేర్పిస్తూ భక్తి జీవితంలో ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడని నువ్వు గమనించు. నీ జీవితంలో కలిగే శ్రమ నీకు ఓర్పునిస్తుంది, ఆ ఓర్పు నీకు పరీక్షనిస్తుంది, ఆ పరీక్ష నిరీక్షణనిస్తుంది. శ్రమ నందుట నీకు నాకు మేలు. గాడ్ బ్లెస్ యూ.